ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు మనకు మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడాలంటే మనకు ఆత్మీయంగా కన్నులు తెరుచుకోవాలి. మనము డైరెక్ట్గా ఊరికేనే అలా చదివితే మనకు వాక్యం అర్థం కాదు. అయితే ధర్మశాస్త్రంలోని గూఢమైన సంగతులు మనకు అర్థం కావాలంటే మనము దేవునిని అడగాలి. ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లు, నాకు మొరపెట్టుము, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను అని వాక్యంలో రాయబడింది కదా. మనము మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మనం గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తాడు. అప్పుడు మనకు వాక్యం చక్కగా అర్థమవుతుంది. వాక్యంలో దాగి ఉన్నటువంటి దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుని యొక్క హృదయం అర్థమవుతుంది. మనము దేవునిని చక్కగా ఆరాధించగలుగుతాము. ఎప్పుడైతే ఆయన హృదయాన్ని మనం తెలుసుకుంటామో, ఆయనను అర్థం చేసుకోగలుగుతామో, అప్పుడే కదా మనము ఆయనను ఎంతో చక్కగా ఆరాధించగలము. మనం హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలంటే, ఆయనను ప్రేమించాలంటే మనం ఆయన యొక్క వాక్యంను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకే మనము వాక్యం చదివేటప్పుడు చదవక ముందుగా దేవుని వాక్యంను ధ్యానించడానికి ముందుగా మనము దేవుని పరిశుద్ధాత్మని సహాయం మనం అడగాలి. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. ఆయన మనకు సమస్తమైన సంగతులను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన మన ఆత్మీయ కళ్ళను తెరుస్తాడు. మనము ఆయన యొక్క ఆశ్చర్యమైన సంగతులను అర్థం చేసుకోగలము. చూడడం అంటే అర్థం చేసుకోగలం, గ్రహించుకోగలం మన హృదయం. అందుకే ప్రభుని యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అనేక మార్లు చెప్పాడు, మీరు వింటారు కానీ గ్రహించరు. వినే చెవులు మనకుంటే చాలు. మనం వినగలిగిన చెవులు అంటే అవి ఆత్మీయమైన చెవులుగా ఉండాలి. గ్రహించగలిగిన హృదయం అంటే ఆత్మీయమైన గ్రహింపు మనకు ఉండాలి. అందుకే దేవుణ్ణి అడుగుదాం, మన కన్నులను తెరిచి ఆశ్చర్యమైన సంగతులను మనం అర్థం చేసుకునేలాగా మన హృదయాన్ని తెరవమని దేవుణ్ణి అడుగుదాం. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం ఆయనకు మహిమ చెల్లిద్దాం. ఆమేన్.